హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత సంస్కృత మహాభారతంలో ఆది పర్వంలో 182 అధ్యాయం చెప్పుకోబోతున్నా. ఇందులో ఏకచక్రాపురంలో బ్రాహ్మణులు పాండవులకి సంక్షిప్తంగా జరిగినటువంటి ద్రౌపదీ స్వయంవర కథని చెప్తున్నారు. ఇప్పటిదాకానేమన్నా ద్రౌపదీ దుష్టజమ్నుల యొక్క జననము, అంతకంటే ముందు ద్రుపదుడు ద్రోణుల యొక్క స్నేహము, ఇవన్నీ కూడా సంక్షిప్తంగా చెప్పారు 2 అధ్యాయాల్లో. నేడు ఆ ద్రౌపది యొక్క స్వయంవరం అనేటువంటిది, ఆ ఘట్టానికి కారణాలు ఏమిటి అనేటువంటిది, ఎందుకు చేయవలసి వచ్చింది ద్రౌపది స్వయంవరం అనేటువంటిది ఒక కారణం ఇక్కడ బ్రాహ్మణుడు వివరిస్తున్నాడు ఈ అధ్యాయం. ప్రవచనానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నూట 82 అధ్యాయంలో దీంట్లో 35 శ్లోకాల వరకు చెప్పబడ్డాయి. కాబట్టి దీన్ని 2 పాఠాలుగా మనం చెప్పుకుందాం. ఈ రోజు కొన్ని, రేపు కొన్ని. ఒకే రోజు చెప్పుకుంటే కాస్త స్పీడ్ గా చెప్పాల్సి వస్తుంది, అంత లేకుండా నిదానంగా చెప్పచ్చు. జనవార్తయ దుర్యోధనైన పాండవానాం దాహం. జనవార్తయ అంటే ప్రజలు అనుకుంటున్నారట, ఈ పాండవుల్ని సంహరింపజేసినటువంటి వాడు, లక్క ఇంట్లో పెట్టి దహనం చేసినటువంటి వాడు దుర్యోధనుడే అని జనవార్తయ, ప్రజల యొక్క వార్త చేత ఆ నోట ఈ నోట విని, స్వపురోహిత వచనేన నాశరాహిత్యం చ జ్ఞాతవత, తన పురోహితుడి చేత పాండవులు నశించరు, ఎక్కడో చోట జీవించే ఉంటారనేటువంటిది తెలుసుకొని, జ్ఞాతవత తేషాం జీవనే సందిహానేన ద్రుపదేన ఉద్ఘోషితస్య పుత్రీ స్వయంవరస్య కుంతీం ప్రతి బ్రాహ్మణేన కథనం. కాబట్టి పాండవులు ఎక్కడో చోట జీవించే ఉన్నారని ద్రుపద పురోహితుడు చెప్పగా, వాళ్ళని బయటికి రప్పించడం కోసం, ఎక్కడ ఉన్నా తెప్పించడం కోసం అని చెప్పి స్వయంవరాన్ని ప్రకటింపజేశాడు ద్రుపదుడు. స్వర్గలోకంలో ఉన్నా సరే వచ్చేస్తారయ్యా, దీనికి ఒక సిద్ధాంతం ఉంది కాబట్టి నేను చెప్పినట్టు చేయని ద్రుపద పురోహితుడు చెప్తే, దాన్ని బేస్ చేసుకుని ఈయన ద్రుపదుడు ఉద్ఘోషితస్య పుత్రీ స్వయంవరస్య కుంతీం ప్రతి బ్రాహ్మణేన కథనం. కాబట్టి ఆయన చెప్పడం వలన ద్రౌపది స్వయంవరం ప్రకటించాడమ్మా అంటూ కుంతీదేవి అండ్ కుంతి కుమారులైనటువంటి పంచపాండవులందరికీ కూడా ఈ బ్రాహ్మణుడు చెప్పడం జరుగుతున్నది. ఏకచక్రాపురంలో పాండవులు ఉన్న ఇంటికి అతిథిగా వచ్చినటువంటి బ్రాహ్మణుడు చెప్తున్నాడు ఇవన్నీ కూడా. ఆ వివరాలు కింద వివరంగా ఇస్తున్నారు. బ్రాహ్మణ ఉవాచ. ఆ ఏకచక్రాపురంలో అతిథిగా వచ్చిన బ్రాహ్మణుడు కుంతీదేవి పాండవులకి, గృహస్థుడికి చెప్తున్నటువంటి వివరణ. శ్రుత్వా జతుగృహే వృత్తం బ్రాహ్మణా సంసితవ్రతాః పాంచాలరాజం ద్రుపదమిదం వచనమబ్రువన్. శ్రుత్వా జతుగృహే వృత్తం. జతుగృహం అంటే లక్క ఇల్లు. లక్క ఇంట్లో జరిగినటువంటి ఆ ఘట్టమంతా కూడా, జరిగినటువంటి విషాదమైనటువంటి ఆ సన్నివేశాన్ని బ్రాహ్మణా సంసితవ్రత. సంసితవ్రత అంటే నియమనిష్ఠులతో చక్కగా ఆచారాలు పాటించేటువంటి అనేక మంది బ్రాహ్మణుల చేత ఆ నోట ఈ నోట పాంచాల రాజం ద్రుపదమిదం వచనమబ్రువన్, అంతా విని తెలుసుకుని ద్రుపద మహారాజు అంటున్నాడు, ధార్తరాష్ట్రాః సహామాత్య మంత్రయిత్వా పరస్పరం పాండవానాం వినాశాయ మతిం చక్రుః సుదుష్కరాం. బ్రాహ్మణుడు చెప్తున్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా ద్రుపదుడేమన్నా ఆ విషయాలు ఏకచక్రాపురంలో, ఇది జతుగృహంలో దగ్ధమైపోయిన పాండవుల గురించి ద్రుపదుడు తెలుసుకున్నాడు. ఇదే వార్త కౌరవుల దగ్గరికి కూడా వెళ్ళింది. అక్కడ ధృతరాష్ట్రుడు కూడా తెలుసుకున్నాడు, భీష్ముడు తెలుసుకున్నాడు ఈ వార్తలు. పాండవులకి చేయవలసినటువంటి
పిండ ప్రదానాలు కూడా చేశారు అక్కడ వాళ్ళు. ఆ వివరాలు ఇక్కడ 2 శ్లోకాల్లో చెప్తూ, ధార్తరాష్ట్రాః సహామాత్య. ధార్తరాష్ట్రులు అంటే కౌరవులు కొంతమంది, ధృతరాష్ట్రుని కుమారుల్ని ధార్తరాష్ట్రులు అంటారు. అమాత్యులతో పాటుగా మంత్రయిత్వా పరస్పరం పాండవానాం వినాశాయ మతిం చక్రుః సుదుష్కరాం. మంత్రులతో కూడుకుని ఈ దుష్టచతుష్ట నలుగురు కూడా పరస్పరం పాండవుల వినాశనం కోసమే ఆలోచిస్తూ ఒక వాళ్ళ ప్రణాళిక ప్రకారం పాండవుల్ని వారణావతారం పంపించడం, అక్కడ పురోచనుడి సాయంతో లక్క ఇంట్లో దగ్ధం చేయాలనేటువంటి పథకాన్ని రచించడం జరిగిందయ్యా. దుర్యోధనేన ప్రహిత పురోచన ఇది శృత. దుర్యోధనుడు చేత పురోచనుడు అనేటువంటి మంత్రి అక్కడికి పంపించబడ్డాడని శృత, మేము విన్నాం. ఆ పురోచనుడు అక్కడ ఇదిగో ఈ దగ్ధం అవటానికి సులభమైనటువంటి ఇంటిని నిర్మించాడని కూడా మేము విన్నాం. ఎక్కడ? వారణావతమాసాద్య కృత్వా జతుగృహం మహత్. ఆ పురోచనుడు వారణావతారానికి వెళ్ళి పాండవులు రావటానికంటే ముందే జతుగృహం కృత్వా, మహత్ జతుగృహం కృత్వా, అద్భుతమైనటువంటి ఒక లక్క ఇంటిని అక్కడ నిర్మింపచేసి పాండవుల్ని నమ్మించేట్టుగా ఉంటూ పక్కనే ఉంటూ సమయానికి దగ్ధం చేద్దామనే ప్రణాళిక పథకంతో ఉన్నాడని విన్నామండి అంటూ ఇటు ద్రుపదుడికి ఈ వార్తలు చెప్తున్నారు. ఇక్కడ బ్రాహ్మణుడు కుంతీదేవికి పాండవులకి వార్తలు చెప్తున్నాడు. తస్మిన్ గృహే అంటే ఆ ఇంట్లోనే జతుగృహంలో, తస్మిన్ గృహే సువిశ్రబ్ధాన్ పాండవాన్ హృదయా సహ పాండవాన్. ఆ వారణావతరంలో ఈ పురోచనుడు నిర్మించిన ఇంట్లో కొంతకాలం హాయిగా ఉన్నటువంటి కుంతీదేవి పాండవులు అందరూ కూడా హాయిగా గడిపి ఒకానొక అర్ధరాత్రి సమయంలో, అర్ధరాత్రే మహారాజా దగ్ధవానతి దుర్మతి. ఓ మహారాజా, అర్ధరాత్రి సమయంలో వాళ్ళు అనుకున్నటువంటి సమయంలో అతి దుర్మతి దగ్ధవాన్, దుర్మతి అయినటువంటి ఆ పురోచనుడు కాస్త దగ్ధం చేశాడయ్యా పాండవుల్ని. కుంతీదేవితో పాటుగా అందరూ భస్మం అయిపోయారు. తేనాగ్నినా స్వయం చాపి దగ్ధః క్రుద్ధో క్షుద్రో నృశంసవత్. తేన అగ్నినా స్వయం చాపి. క్షుద్ర అంటే నీచుడు. నీచుడైనటువంటి ఈ కార్యాన్ని మొత్తమంతా చేసినటువంటి క్షుద్రుడైనటువంటి ఆ మానవ మృగమైనటువంటి వాడు ఎవరయ్యా అంటే పురోచనుడు. దుర్యోధనుని మంత్రి అయినటువంటి ఆ పురోచనుడు కూడా స్వయం చాపి దగ్ధః తేనాగ్నిన, ఆ అగ్నిలోనే వాడు కూడా దగ్ధమైపోయాడు. అటు వాళ్ళని దహింపజేశాడు, ఇటు వీడు దగ్ధమైపోయాడు అని మేము విన్నామయ్యా. ఏతత్ శ్రుత్వా సుసంహృష్టో ధృతరాష్ట్రః సబాంధవః. ఆ వార్త తెలుసుకుని ధృతరాష్ట్రుడు సబాంధవః సుసంహృష్టః, మనసులో ఎంతో సంతోషించాడని చెప్తున్నారు ప్రజలందరూ కూడా. ప్రజల వార్తలు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ చెప్పబడుతున్నాయి. ఏతత్ శ్రుత్వా సుసంహృష్టః. హృష్ట అంటే సంతోషం. సుసంహృష్ట, ఎంతో పరమానంద భరితుడయ్యాడు లోపల అంతరంగంలో ధృతరాష్ట్రుడు బంధువులతో పాటుగా. పైకి మాత్రం నటిస్తున్నాడు శోకం. ఎట్లాంటి శోకం? అల్పశోక ప్రహృష్టాత్మ. లోపలేమన్నా అల్పశోకం, విపరీతమైన ఆనందం. పైకి మాత్రం అల్పశోకం, కాస్త శోకాన్ని నటిస్తూ. అల్పశోక ప్రహృష్టాత్మ శశాస విదురం తదా. శోకాన్ని నటిస్తున్నటువంటి ఆ ధృతరాష్ట్రుడు విదురుడికి శశాస ఆజ్ఞాపించాట. ఏమనయ్యా అంటే, పాండవానాం మహాప్రాజ్ఞ కురు పిండోదక క్రియాం. ఓ విదుర, పెద్దల ధర్మంగా మనం నిర్వర్తించవలసినటువంటి కార్యక్రమాలు నిర్వర్తిద్దాం. పాండవానాం మహాప్రాజ్ఞ, ఓ మహానుభావ బుద్ధిమంతుడా విదుర, పాండవులకి చేయవలసినటువంటి పిండోదకాలు ఏవైతే ఉన్నాయో ఆ క్రియలన్నీ చక్కగా శాస్త్రబద్ధంగా నిర్వహించండి అని చెప్పి ఆజ్ఞాపించాడు గుడ్డివాడైనటువంటి ధృతరాష్ట్రుడు. అహో విధివశాదేవ గతాస్తే యమసాదనం ఇత్యుక్త్వా ప్రారదత్తత్ర ధృతరాష్ట్రః సబాంధవః. అహో విధివశాదేవ, ఇదంతా విధివశంతో జరిగిందే అని చెప్పి అన్నారే గాని దీనికి కారణం ఎవరు? ఎంక్వైరీ వేయండి, సిబిఐ వేయండి, ఇన్వెస్టిగేషన్ చేయండి, ఇట్లాంటివి ఏం లేవు. ఇంకా విధివశాత్తు జరిగింది, వాళ్ళు పాపం యమలోకానికి వెళ్ళిపోయారు అన్నట్టుగా తప్పించేశాడు. అందరికీ తెలిసిపోయింది అక్కడ జనాలందరికీ. ధృతరాష్ట్రుడు జయించాడు, దుర్యోధనుడి చేత ధృతరాష్ట్రుడే జయించాడని కూడా అనుకుంటున్నారు పైగా. ఇది కాదు, అంతకుముందు జరిగినప్పుడే చెప్పుకున్నాం, ప్రజలందరూ ధృతరాష్ట్రుడిని నిందించారని కూడా. స్వయంగా ధృతరాష్ట్రుడిని నిందించారు.
అహో విధివశాదేవ గతాస్తే యమ సాధనం. అట్లాంటి వాడే రాజుగా ఉంటే ఇంకా వాడిని ఎవరు ఏం చేస్తారు? ఇత్యుక్త్వా ప్రారదత్తత్ర ధృతరాష్ట్ర సబాంధవ. కాబట్టి ఇది మన తప్పు లేదు, విధివశాత్తు జరిగినటువంటివే అనుకుంటూ తప్పించడం జరిగింది. అదే మాటలు విని భీష్ముడు కూడా విదురుడు ఎలా అయితే విదురుడిని ఆజ్ఞాపించాడు కాబట్టి ఈ కార్యక్రమాలని చేయండి అని చెప్పి విదురుడికి అసలు విషయం తెలుసు. అయితే విదురుడు చేద్దామా వద్దా ఎలా సంశయిస్తున్నాడో ముందు ధృతరాష్ట్రుడి చేత చేయించాడు, తర్వాత భీష్ముడు చేస్తుంటే మాత్రం నువ్వు చేయమాకని అడ్డుపడ్డాడు. అది అక్కడ మనకు అసలైనటువంటి అధ్యాయంలో చెప్పారు. శ్రుత్వా భీష్మేణ విదురః కృతవాన్ ఔపదేహికాం. భీష్మేణ శ్రుత్వా, ఇక్కడ భీష్ముడి చేత ఈ విధంగా ఔపదేహికమైనటువంటి ఈ క్రియలు చేస్తున్నాడు అనేటువంటి విషయం విని విదురుడు చెప్పవలసినటువంటి మాటలు భీష్ముడికి మాత్రం చెప్పాడు. నాయన నువ్వు పెట్టమాకు, పాండవులు ఇట్లా జీవించే ఉన్నారు, రక్షించబడ్డారు నా చేత అని చెప్పి మాత్రం చెప్పాడు. పాండవానాం వినాశాయ కృతం కర్మ దురాత్మన. దుర్మార్గులైనటువంటి ఈ దుర్యోధనాదులందరూ కూడా పాండవుల వినాశనం కోసం ఎటువంటి దుర్మార్గమైనటువంటి కర్మ చేశారు అనేటువంటి విషయం అంతా విదురుడు భీష్ముడికి విశదపరిచాడు. భీష్ముడి జీవితంలో జరిగిన ఎన్నో తప్పుల్లో ఇదొకటి. ఆ సందర్భంలో కనీసం దుర్యోధన నువ్వు ఇలా చేశావు, ఇదిగో ఇట్లా తెలిసింది అని చెప్పి నిరూపించాలా లేదా? ఎంతసేపు తాను చేస్తున్నటువంటి ఎవరి దగ్గర ఉంటున్నానో, ఎవరి అండదండల్లో ఉంటున్నానో వాడిని రక్షించుకుంటూ వచ్చాడు తప్ప ఏమి చేయలేకపోయాడు భీష్ముడు. దాని తగ్గ ఫలితాలు అనుభవించాడు తర్వాత. పాండవానాం వినాశాయ కృతం కర్మ దురాత్మన. దుర్మార్గుడి చేత ఏ విధంగా చేయబడింది అనేటువంటిదంతా విదురుడి ద్వారా విన్నాడు. అమ్మయ్య అనుకున్నాడు, అమ్మయ్య పాండవులు రక్షించబడ్డారే అనుకున్నాడు తప్ప ఈ దుర్మార్గులు ఇలా చేశారు వీళ్ళని శిక్షించాలనేటువంటి ధ్యాస భీష్ముడికి రాలేదు. అక్కడ ఏమి చేయలేకపోయాడు. ఏతత్ కార్యస్య కర్తాతు న దృష్టో న శ్రుతః పురా. ఏతత్ కార్యస్య కర్త, ఇటువంటి కార్యం, ఇటువంటి నీచమైనటువంటి కార్యం, ఈ విధంగా దుర్యోధనుడు చేసినటువంటి కార్యం, సోదరుడిని ఈ విధంగా ఇంట్లో పెట్టి తల్లితో పాటు దగ్ధం చేయటం అనేటువంటి నీచమైనటువంటి కార్యానికి ఒడిగట్టడం అనేది నదృష్టో నశ్రుత పురా, పూర్వం మేమెప్పుడు వినలేదు చూడలేదయ్యా, అట్లాంటి కర్మ చేశాడు అంటూ ఇటు భీష్ముడు గాని పాండవులు అటు ప్రజలు గాని అనుకున్నారే తప్ప దానికి ప్రతిక్రియ ఏమిటి అనేది భీష్ముడు ఆలోచించలేకపోయాడు. ఏతద్ వృత్తం మహాభాగ పాండవాన్ ప్రతి నశ్రుతం. పాండవాన్ ప్రతి, పాండవుల గురించి మహాభాగ మహోదయ, ఈ వృత్తాంతమంతా పాండవుల గురించిన ఈ వృత్తాంతమంతా మేము మా చేత వినబడింది. నహశ్రుతం, మేము విన్నాం. ప్రజలు మాట్లాడుకుంటే, బ్రాహ్మణులు మాట్లాడుకోవటం చేత మేము ఈ కథంతా విన్నామయ్యా అంటూ బ్రాహ్మణుడు చెప్తున్నాడు ఇక్కడ ఈ వార్తలన్నీ కూడా. అలా వెళ్ళి ఎవరికి తెలిసింది అంటే యజ్ఞసేన మహారాజు అంటే ద్రుపదుడికి కూడా తెలిసింది. ఆ వార్త వినగానే అటు భీష్ముడు ఎంత తల్లడిల్లాడు, విదురుడు ఎంత బాధపడ్డాడు, ఇక్కడ కూడా ద్రుపదుడు కూడా బాధపడుతున్నాడు. శ్రుత్వాతు వచనం తేషాం యజ్ఞసేనో మహామతి, బుద్ధిమంతుడైనటువంటి మహారాజు అయినటువంటి యజ్ఞసేనుడు అంటే ద్రుపదుడి కుమార్తె యాజ్ఞసేని ద్రౌపది. తేషాం వచనం శ్రుత్వ, ఆ బ్రాహ్మణులు చెప్పినటువంటి పాండవ దగ్ధం అనేటువంటి దహనం అయ్యారనేటువంటి విషయం తెలుసుకొని, యథా తజ్జనక, ఇక్కడ చెప్పినటువంటి వాటిలో ఒక విషయం చూడండి. భీష్ముడికి విదురుడు ఇక్కడ చెప్పినట్టుగా క్లియర్ గా ఇవ్వాల. విదురుడి పాండవులు బతికే ఉన్నారు, నువ్వేం పెట్టక్కర్లేదయ్యా అనేటువంటి వార్త ఇక్కడ ఇవ్వాల. అంతకుముందు అధ్యాయంలో క్లియర్ గా ఇచ్చారు. అది వ్యాసుడు చెప్పినటువంటి మాట, వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పిన మాట. పాండవానాం వినాశ, ఇక్కడ ఏంటంటే శ్రుత్వా భీష్మేణ విదురః కృతవాన్ ఔర్ధ్వదేహికం అని ఇచ్చేశారు. ఔర్ధ్వదేహికం అంటే చేయవలసినటువంటి కార్యక్రమాలు, శ్రాద్ధ పిండోదకాలని కృత్వ చేసేసారు. కృత పిండ ప్రధానాలు భీష్ముడు కూడా పెట్టినట్టుగా ఇచ్చారు ఇక్కడ. ఎందుకంటే ఇది ప్రజలు చెప్తున్నటువంటి మాట, అంతేగాని భీష్ముడు పెట్టలేదు విదురుడు చెప్పాడనే వార్త ఇక్కడ చెప్పాల, అంతకు ముందే చెప్తున్నాం. అది ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే పాండవులు నశించారు, అందరూ పెట్టారు, భీష్ముడు కూడా పెట్టేశాడు అనుకుంటున్నారు, అంతే. అసలు విషయం మాత్రం అక్కడ విదురుడు వచ్చి పక్కకి తీసుకొచ్చి నువ్వు పెట్టమాకు అని చెప్పి పక్కకి తీసుకొచ్చేస్తాడు. ఇక్కడ ఈ ద్రుపదుడు కూడా
యథా తజ్జనకః శోచేదౌరసస్య వినాశనే. ఔరసస్య వినాశనే, ఔరస పుత్రులు అంటారు. అంటే కన్న కొడుకు మరణిస్తే, తన కుమారులు మరణిస్తే ఏ విధంగా బాధ చెందుతాడు, ఒక తండ్రిగా ఎలా బాధ చెందుతారో అలా తజ్జనకః యథా, యథా తజ్జనకః, కుమారుడు చనిపోతే జనకుడు ఏ విధంగా బాధపడతాడో ఆ విధంగా ద్రుపదుడు పాండవులు మరణించారనే వార్త విని ఆ విధంగా బాధపడ్డాట. పాండవుల వినాశనం వినేటప్పటికి, పాండవుల వినాశనం. తథా అతప్యత వై రాజా పాండవానాం వినాశనే. రాజు అయినటువంటి ఆ ద్రుపదుడు, మహారాజు అయినటువంటి ద్రుపదుడు పాండవానాం వినాశనే తథా అతప్యత, తపించిపోయాడు, తపన పడిపోయాడు, పాపం బాధపడిపోతూ ఏడుస్తూ తట్టుకోలేక ప్రజలందరినీ పిలిచాడు, బంధువులందరినీ పిలిచాడు. సమాహూయ ప్రకృతయ, ప్రకృతి అంటే ప్రజలు, వాళ్ళందరినీ సమావేశపరిచి ఇలా పాండవులు మరణించారు, చాలా బాధాకరమైనటువంటి విషయం అని తెలియచేస్తున్నామంటే తన బాధని వాళ్ళ ముందు కూడా వ్యక్తపరిచాడు. సమాహూయ ప్రకృతయ సహిత సర్వనాగరై, సమస్తమైనటువంటి నగర ప్రజలందరి ముందు వాళ్ళని సమావేశపరిచి కారుణ్యాదేవ పాంచాల ప్రోవాచేదం వచస్తదా. ఆర్ద్రమైనటువంటి మనస్సుతో గుండెలు పిండి చేస్తూ బాధని అంతా దిగమింగుకొని పాపం కరుణమైనటువంటి వచనాలని పాంచాల రాజు ప్రోవాచేదం, ప్రజల ముందు తన బాధని వెళ్ళబుచ్చుతున్నాడు. ఇక్కడ దాదాపు ఒక 5 శ్లోకాలను ద్రుపద మహారాజు అక్కడ ప్రజల ముందు బాధపడినటువంటి శ్లోకాలు ఇవన్నీ. అహో రూపమహో ధైర్యం, అహో వీర్యమహో బలం. ఏం బలం వాళ్ళది, ఏం తేజస్సు, ఏం గొప్ప ధైర్య పరాక్రమాలు, ఏమి రూపాలవి వాళ్ళవి పాండవులవి అంటూ మెచ్చుకుంటున్నాడు. అహో రూపం, ఏం రూపం పాండవులది, ఆ అర్జునుడిది ఏం రూపం, సాక్షాత్తు స్వయంగా నేను చూశాను వాడి పరాక్రమం. అహో ధైర్యం, అహో ఆ భీముడిది ఏం ధైర్యం, ఆ నకుల సహదేవులు ఏం అందచందాలు వాళ్ళు. అహో వీర్యమహో బలం, అహో అనేది ఆశ్చర్యాలు. చింతయామి దివారాత్రం అర్జునం ప్రతి బాంధవా. అర్జునుడు నన్ను ఓడించినప్పటి రాత్రి నుండి కూడా దివారాత్రం, పగలు రాత్రి అనే తేడా లేకుండా అర్జునుడి గురించే చింతయామి, నేను చింతిస్తూ ఉన్నాను, అతని గురించే ఆలోచిస్తూ ఉన్నాను. ఆ అర్జునుడు ఎప్పుడు దక్కుతాడా, అర్జునుడు నా కూతురికి ఎప్పుడు అల్లుడుగా వస్తాడని ఎదురు చూస్తున్నాను. చింతయామి దివారాత్రం అర్జునం ప్రతి బాంధవా. ఓ బంధువులారా, ఆ అర్జునుడి గురించి నేను ఆలోచిస్తూ ఉంటున్నాను ఎప్పుడు. అట్లాంటి అర్జునుడు సోదరుడితో పాటు కుంతీదేవితో పాటు అగ్నికి దగ్ధమయ్యారనేటువంటి వార్త వినేటప్పటికీ చాలా ఆశ్చర్యం వేసింది, బాధ వేసింది. భ్రాతృభి సహితో మాత్రా సో సో అదహ్యత హుతాశనే. సహ అనే పదం విడదీస్తే అదహ్యత, సహ అదహ్యత. సహ అంటే ఆ అర్జునుడు తల్లితో పాటుగా సోదరుడితో పాటుగా హుతాశనే అదహ్యత. హుతాశన అనే పదానికి అర్థం అగ్నిదేవుడు. అగ్నిలో అలా అదహ్యత, దగ్ధమైపోయారనేటువంటి వార్త వినేటప్పటికీ, ఎందుకంటే విధి ఎంత బలీయమైనదో అని చెప్పక్కర్లేదు కదా. ఇట్లాంటి పరాక్రమవంతులు దైవాంశ సంభూతులైనటువంటి వాళ్ళకి ఈ విధమైన కష్టం వచ్చింది. భ్రాతృభి సహిత మాత్రా సహిత. ఈ సహిత అనే పదం చూసారా, రెండింటి మధ్యలో ఉన్నప్పుడు మాత్రా సహిత, భ్రాతృభి సహిత అని 2 పదాలకి వాడుకోవచ్చు అట్లాంటి సందర్భాలు. శ్లోకాల్లో ఒకసారి వాడితే ఎన్నిసార్లు అయినా వాడుకోవచ్చు అట్లాంటి. కాబట్టి తల్లి సోదరులతో పాటుగా కూడుకుని ఉన్నటువంటి ఆ అర్జునుడు అగ్నిలో ఈ విధంగా దగ్ధమైపోయారే, మరి అట్లాంటిది వాళ్ళ బలం ఏమైపోవాలి, వాళ్ళ పరాక్రమం ఏమైపోవాలి, వాళ్ళ రూపాలు అందచందాలు దైవాంశ సంభూతులే మరి. కాబట్టి కిమాశ్చర్యమితో లోకే కాలోహి దురతిక్రమ. ఇది ఇంపార్టెంట్. కాలోహి దురతిక్రమ, కాలాన్ని ఎవరు దాటలేరు, అతిక్రమించలేరు. దురతిక్రమ అంటే ఎవరు అతిక్రమించలేరు, కాలానికి ఎదురు వెళ్ళలేరు, ఎవరు ఎదురు వెళ్ళలేరు. కిమాశ్చర్యమితో లోకే, ఇంతకంటే ఆశ్చర్యకరమైన వార్త లోకంలో ఇంకేముంటుంది. కిమస్తి లోకే ఆశ్చర్యకర వార్త. ఇంత గొప్ప వాళ్ళకే ఈ విధమైనటువంటి వచ్చింది, ఆపద వచ్చింది అంటే ఎంత సింపుల్ గా ఏదైనా యుద్ధంలో పోని మరణించారా, మహాయుద్ధాలు ఏమైనా చేశారా, అగ్నిలో దగ్ధమైపోయారు, ఇంట్లో దగ్ధమైపోయారంటే ఎంత తప్పదు. కిమాశ్చర్యం ఇతోలోకి, ఎంతకంటే ఆశ్చర్యకరమైన వార్త ఇంకేమన్నా ఉందా. కాబట్టి కాలోహి దురతిక్రమ, కాలాన్ని ఎవరు దాటలేరు, ఎవరు అతిక్రమించలేరు కదా.
మిథ్యా ప్రతిజ్ఞో లోకేషు కిం కరిష్యామి సాంప్రతం. మిథ్యా ప్రతిజ్ఞ లోకేషు కిం కరిష్యామి సాంప్రతం అంటే ఇప్పుడు. ఇప్పుడు కిం కరిష్యామి, ఇప్పుడు నేనేం చేయను, ఇంకా లోపల నా దుఃఖాన్ని ఎలా దిగమింగుకోవాలి నేను. మిథ్యా ప్రతిజ్ఞో లోకేషు, మిథ్య అంటే అసత్యము అని, అసత్యం. నేను ప్రతిజ్ఞ చేశా లోకంలో, ఆ ప్రతిజ్ఞ ఈ రోజు లోకంలో అసత్యం అయిపోయింది. ఏమిటంటే అటు ద్రోణాచార్యుని సంహరింపజేస్తాను, ఇదిగో అర్జునుడికి మా అమ్మాయి ఇచ్చి పెళ్లి చేస్తానని ప్రతిజ్ఞ చేశాను. యజ్ఞం చేస్తున్నప్పుడు అందరికీ తెలుసు, పుట్టినప్పుడు అందరికీ తెలుసు, ఆకాశవాణి అందరూ విన్నారు. మరి ఏమైంది ఇప్పుడు ఆకాశం? ఆ ప్రతిజ్ఞ ఏమైపోయింది? మిథ్య అయిపోలే, అసత్యం అయిపోలే. కాబట్టి అంతర్గతేన దుఃఖేన దహ్యమానో దివానిశం. కాబట్టి లోపల వార్త విన్నప్పటి నుంచి లోపల ఈ దుఃఖం అనేటువంటి దుఃఖాగ్నికి దహ్యమాన దివానిశం. పగలు రాత్రింపబడు నా హృదయం దహించుకుపోతున్నది. అంతర్గతంగా ఉన్నటువంటి దుఃఖం చేత నా అంతరంగం దహించుకుపోతుంది, హృదయం ద్రవించిపోతున్నది. అట్లాంటిది అద్భుతమైనటువంటి బ్రాహ్మణులు కదా చేసింది. యాజోపయాజౌ సత్కృత్య యాచితౌ తౌ మయానఘౌ. అనఘ అంటే పుణ్యాత్ములు. ఎటువంటి పాపాలు లేని పుణ్యాత్ములైనటువంటి మహానుభావులైనటువంటి వాళ్ళ చేత వాళ్ళు నా చేత ఈ యాగం చేయించారే. ఎవరయ్యా అంటే యాజ ఉపయాజౌ. యాజీ ఉపయాజి అనేటువంటి సోదరులిద్దరు అద్భుతమైనటువంటి నిష్ఠాగరిష్ఠులైనటువంటి వాళ్ళ చేత యాగం చేయించాను, పుత్రకామేష్టి యాగం చేయించాను. అద్భుతంగా పుత్రకామేష్టిలో అక్కడ ఏమన్నా రామాయణంలో పాయసం రూపంలో వచ్చారు, స్వామి ఇచ్చారు పాయసం, ఇదిగో నాయన నీ భార్యలకు ఇవ్వని చెప్పన్నారు. ఇక్కడ సాక్షాత్తు స్వయంగా భార్య తినకపోయినా కూడా అగ్నిలో జన్మింపజేశారు ఈ బ్రాహ్మణులిద్దరు కూడా. యాజోపయాజౌ సత్కృత్య యాచితౌ తౌ మయానకౌ. వాళ్ళని చక్కగా సత్కరించి గౌరవంగా వాళ్ళకి కావలసినవన్నీ ద్రవ్యమంతా ఇచ్చి, నాకు ఇట్లాంటి కోరిక ఉంది, ఈ కోరిక తీర్చండి అని యాచించి మరి ఆ ఫలితాన్ని పొందినటువంటి నాకు ఏమైంది? భారద్వాజస్య హంతారం, ద్రోణాచార్యుని సంహరించేటువంటి కొడుకు, దేవీం చాప్యర్జునస్య వై, అర్జునునికి భార్య అయినటువంటి కుమార్తెని. దేవి అంటే అక్కడ భార్య, ఇల్లాలు. దేవీం చాప్యర్జునస్య వై, అర్జునునికి సంబంధించినటువంటి భార్య అయినటువంటి ద్రౌపదిని, అటు దుష్టోద్యములని ఇటు ద్రౌపదిని ఇద్దరిని కూడా చక్కగా యజ్ఞంలో హవిస్సు ద్వారా కన్నాను కదా. లోకస్తద్వేద యచ్చాపి తథా యాజేన మే శ్రుతం. లోకస్తద్వేద యచ్చాపి, యజ్ఞంలో ఏం జరిగింది, ఎలా జరిగింది అనేటువంటిది అందరికీ తెలిసిపోయింది. నా కోరిక ఇలా నెరవేరింది అనేటువంటిది లోకం అందరికీ తెలిసిపోయింది, విదితమైనదే కదా. అలా యాజి ఉపయాజి చేసినటువంటి పుత్రకామేష్టి యాగం, దాంట్లో హవిస్సు, దాంట్లో వచ్చినదంతా కూడా ఏమైపోయింది ఇప్పుడు? యాజేన పుత్రకామీయం. పుత్రకామీయం అంటే పుత్రకామేష్టి యాగం. యాజి చేత నిర్వహించబడినటువంటి అద్భుతమైనటువంటి ఆ యాగం హుత్వా చోత్పాదితా విమౌ. ఆ పదార్థం హుతం చేయగానే ఉత్పాదితా విమౌ, ఇద్దరు అలా ఉత్పాదిత, యజ్ఞం నుండి అగ్నిదేవుడి నుండి అలా ప్రాదుర్భవించారే. ద్రౌపది దుష్టోద్యుమ్నులు ఇద్దరు ప్రాదుర్భవించారే. దుష్టోద్యుమ్నశ్చ కృష్ణాచ మమ తుష్టికరా ఉభౌ. ఉభౌ అంటే వాళ్ళిద్దరు. మమ తుష్టికర, నా సంతోషానికి అలా జన్మించినటువంటి వాడు, నాకు తృప్తిని కలిగించినటువంటి వాడు దుష్టోద్యుమ్నులు ఒకళ్ళు, కృష్ణ అనేటువంటి పేరుతో మరొకరు, ఇద్దరు అలా వచ్చారు కదా. ఇక ఇప్పుడు కిం కరిష్యామి తే నష్టా పాండవా హృదయా సహ. కుంతీదేవితో పాటు మరణించినటువంటి పాండవులు, నశించినటువంటి పాండవుల వలన కిం కరిష్యామి, మా అమ్మాయి విషయంలో ఇక నేనేం చేయను. కిం కరిష్యామి తే నష్టా, వాళ్ళు నష్టమైపోయారు. ఇప్పుడు అర్జునుడు, వాళ్ళు అన్నాడు కానీ అర్జునుడు అన్నాడు. ఈయనకు కావాల్సింది అర్జునుడు ఒక్కడే. అసలైతే అర్జునుడు బతికున్నా చాలని ఏడవచ్చు, అట్లా కాదు. అంటే ఎక్కడికక్కడ వాళ్ళ మాటల్లో అవన్నీ కూడా పైన చెప్పాడు, పుత్రభావంతో తండ్రి బాధపడినట్టుగా బాధపడుతున్నాడు అనేటువంటి ఆ బాధలో అందరూ ఒకటే సమానంగా చూస్తున్నాడు ఒక పక్కన. కానీ ఈయనకు కావాల్సిన ప్రముఖంగా అర్జునుడు మాత్రమే ఒక రకంగా చెప్పాలంటే. కానీ ఐదుగురు అంతకుముందు కూడా మాటల్లో చూశారు ఆయన. ఒకసారి అర్జునుడికి భార్య అనకుండా ఒక సందర్భంలో పాండవులకి భార్య అనేటువంటి పదం వచ్చేసింది ఒకసారి శ్లోకాల్లో. కాబట్టి వాళ్ళ మాటలు నెరవేరినట్టుగానే ఉంటాయి. కుంతిదేవి స్వయంగా చెప్తుంది, అందరూ పంచుకోండి నాయన అంటూ. అంతే. ఆవిడ ఐదుగురికి భర్త అవుతుంది, ద్రౌపదీదేవి.
అవి ముందు ముందు ఇప్పుడు రాబోయే ఘట్టాల్లో మనం వివరించుకుంటాం విశదంగా. కిం కరిష్యామి తే నష్టాః పాండవాః పృథయా సహ. పృథయా సహ, పృథయ అంటే కుంతీదేవి చేత, కుంతీదేవితో పాటుగా పాండవులందరూ మరణించారు అని చెప్పి బాధపడుతున్నాడు. ఇంత బాధపడుతున్నాడు కదా, అక్కడ ద్రుపద పురోహితుడు కూడా బాధపడుతూ నాకెందుకో సందేహంగా ఉందండి అంటూ మొదలుపెట్టాడు. బ్రాహ్మణ ఉవాచ. ఏకచక్రాపురంలో బ్రాహ్మణుడు పాండవులకు చెప్తున్నాడు ఈ విషయం. ఇత్యేవ ముక్త్వా పాంచాలః సుశోచ పరమాతురః. ఈ విధంగా ప్రజలందరి ముందు, మంత్రుల ముందు, సభలో అందరి ముందు, బ్రాహ్మణుల ముందు సుశోచ పరమశోకనీయుడయ్యాడు ద్రుపద మహారాజు. ఆయన బాధని చూసి దృష్ట్వా శోచంతమత్యర్థం పాంచాలమిదమబ్రవీత్. పురోధా సత్వ సంపన్నః సమ్యక్ విద్యా విశేషవిత్. పాంచాల మహారాజుతో అక్కడ ఉన్నటువంటి ఒక మహాబ్రాహ్మణుడు ఎవరయ్యా అంటే పాండవ పురోహితుడు. ఎట్లాంటి వాడు? సత్వ సంపన్న, సాత్వికమైనటువంటి గుణాలలో సంపన్నుడైనటువంటి వాడు సత్వ సంపన్నుడు అని పిలువబడతాడు. సత్వగుణంతో నిండినవాడు సత్వ సంపన్న. సమ్యక్ విద్యా విశేషిత, విద్యా విశేషవిత్. అనేకమైనటువంటి శాస్త్రాలు, వేదాలు, వేద వేదాంగాలు క్షుణ్ణంగా తెలిసినటువంటి ఒక అద్భుతమైనటువంటి విద్యావేత్త. అట్లాంటి ఆయన పురోధాహ, పురోహితుడైనటువంటి వాడు, పాంచాల పురోహితుడు. పాంచాల రాజు అయినటువంటి ద్రుపదుడికి శోచంతం, విపరీతంగా బాధపడుతున్నటువంటి ద్రుపదుడితో ఈ విధంగా అంటున్నాడు. ఏమంటున్నాడు? వృద్ధానుశాసనే సక్తా పాండవాః ధర్మచారిణః. పాండవులు మరణించారనేటువంటి విషయం నాకు నమ్మబుద్ధి కావట్లేదయ్యా. ఎందుకంటే శాస్త్రానుసారంగా, ధర్మానుసారంగా, వేదానుసారంగా వృద్ధానుశాసనే, వృద్ధ అనుశాసనే, అనుశాసనం అంటే పరిపాలించడం. పెద్దలని సేవించే వాళ్ళు, పెద్దల మాట వినేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, పెద్దలను నిరంతరం సేవించేటువంటి వాళ్ళు, ఆ సేవించడంలో సక్తాహ అంటే ఆసక్తాహ అని అర్థం. సక్త అంటే వృద్ధానుశాసనే సక్తాహ అంటే పెద్దలను సేవించడంలో నిరంతరం ఆసక్తి చూపించేటువంటి వాళ్ళు గాని, ధర్మచారిణ, ధర్మము మీదే ఆచరణ బుద్ధి కలిగినటువంటి ఎవరైతే ఉంటారో, పాండవులు లాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అటువంటి పాండవులు తాదృశా న వినశ్యంతి. అట్లాంటి వాళ్ళు ఎప్పుడూ నశించరు. నైవ యాంతి పరాభవం. వార్త, ధర్మచారులైనటువంటి వాళ్ళు పరాభవాన్ని పొందరు. వృద్ధులను సేవించేటువంటి వాళ్ళు పరాభవాన్ని పొందరు. వీళ్ళకి ఎప్పుడు అనుకూలంగా జరుగుతూ ఉంటాయి. అట్లాంటి వాళ్ళు ఎప్పుడు నశించరు. పరాభవమే లేనప్పుడు ఇంకా నశించడం ఏమిటి? కాబట్టి నాకెక్కడో సందేహంగా ఉందయ్యా, వీళ్ళు జీవించారనేటువంటి ఒక ఉపశృతి నాకు కలుగుతున్నది అని అసలు విషయం చెప్పబోతున్నాడు ద్రుపద పురోహితుడు. దానికి ఏం చేయాలి మరి? పాండవులు ఎక్కడ ఉన్నారు కనుక్కోవాలంటే ఏం చేయాలి? వాళ్ళని బయటికి రప్పించాలంటే ఏం చేయాలి అనేటువంటి ఒక ఉపాయాన్ని రాబోయే 10 శ్లోకాలలో ద్రుపద పురోహితుడు చెప్తున్నాడు. దానికి అనుగుణంగా ద్రుపదుడు చేయటము, పాండవులు అక్కడికి వెళ్ళటం జరుగుతున్నది. అవి ముందు ముందు శ్లోకాల్లో మనం కంటిన్యూ చేద్దాం. నారాయణ నమస్తే. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. నమో భగవతే వాసుదేవాయ.